హాయ్ అండి. రైతులంటే అపారమైన ప్రేమ, అభిమానం అన్నీ ఉంటాయి కదా మనకి. సో, మరి అలాంటి రైతులకి పనికొచ్చే విషయం అంటే వాళ్ళు ఏ సమస్యల్లో ఉన్నా వాటికి పరిష్కారం కావాలి. ఎవరున్నారండి రైతుల్ని పట్టించుకునే వాళ్ళు అంటారు కదా! ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం తరపున చాలా మంచి అధికారులున్నారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు కాబట్టి డైరెక్ట్‌గా విషయానికి వచ్చేస్తున్నాను. యూరియా అండి. మొన్న ఖరీఫ్‌లో బాగా ఇబ్బంది పడ్డారు యూరియా. కొంతమంది ఉంటారు పరమ దుర్మార్గులు ఉంటారు. చాలా నీచంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ లాభాలు చూడాలి, ఎక్కడ చూడకూడదనేది కూడా తెలీదు. సరే లాభాల వరకు చూసుకుంటే పర్వాలేదు. విపరీతమైన మోసం అంటే బ్లాక్ మార్కెట్ చేయడం దగ్గర నుంచి ఇంకా చాలా ఉంటాయి కదండీ! ఎక్కువ రేట్లకి అమ్మేసుకోవాలి, సంపాదించేయాలి. రైతు ఏమైపోయినా పర్వాలేదు. ఖరీఫ్ నుంచి పాఠాలు నేర్చుకొని రబీ కోసం ఈ తప్పులేమీ జరగకుండా సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం అప్పుడే చెప్పడం జరిగింది. అధికారులు కూడా దానికే సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పటికీ కొంతమంది వ్యాపారస్తులు వీళ్ళు తేడాగా బిహేవ్ చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌లో అమ్మేస్తున్నారు అని చెప్పి చాలా వార్తలొస్తున్నాయండి. ఈరోజు కూడా నేను చూశాను. ఆంధ్రజ్యోతిలోను అక్కడక్కడ కొన్ని చూశాను. దానికి పరిష్కారం చెప్తున్నాను. జెన్యూన్‌గా పూర్తిగా అయ్యే పరిష్కారమే చెప్తున్నాను. అవ్వకపోతే ఇక్కడికొచ్చి కామెంట్ పెట్టండి. మీ డీటెయిల్స్ ఇవ్వండి. చేయించే బాధ్యత నాది. రూ. 266.5 కదండీ యూరియా. అంటే సబ్సిడీలు వగైరా ఇవన్నీ కలుపుకుంటే అసలు చాలా అయిపోతుందండి. కానీ గవర్నమెంట్ ఎంతో సబ్సిడీ ఇస్తది. యూరియాకి. మీకు తెలుసో లేదో చాలా సబ్సిడీ ఇస్తది. అంటే ఆల్మోస్ట్ ఆల్ బయట ఓపెన్ మార్కెట్‌లో మనం కొనాలి అనుకుంటే అంటే గవర్నమెంట్ తరపున కాకుండా ఒక బస్తా తయారు చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ రూ. 1000 దగ్గర అయిపోతుందండి. మరి రైతుకి సబ్సిడీ ఇవ్వాలనే ఉద్దేశంతో అన్ని రకాల సబ్సిడీ అప్లై చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఎక్కువ భరిస్తూ ఉంటుంది. కొంత స్టేట్ గవర్నమెంట్ చేసుకొని రూ. 6.5కి ఇస్తుంటే రూ. 500 అయితేనే ఉంది బస్తా, లేకపోతే లేదు, స్టాక్ లేదు అని చెప్పేస్తున్నారని చాలా జిల్లాల నుంచి వార్తలొస్తున్నాయి. పల్నాడు, బాపట్ల ఇలా కూడా కొన్ని జిల్లాలు నేను చూశానండి. ఇక్కడ వాళ్ళందరికీ ఒక మంచి సొల్యూషను నేను ఇవ్వదలుచుకున్నానండి. దయచేసి ఈ సొల్యూషన్ ఫాలో అయిపోండి. 155251 గుర్తుంచుకోండి. కింద కూడా ఇస్తున్నాను. 155251కి మీరు ఫోన్ చేసి మీ ఇబ్బంది డీటెయిల్డ్‌గా చెప్పండి. గ్రీవెన్స్ రిజిస్టర్ చేసుకోమని చెప్పండి. అది రైతుల కోసం ఏర్పాటు చేసిన కాల్ సెంటరు. రైతులకు సపోర్ట్ ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ కాబట్టి ఖచ్చితంగా మీకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. లేదు ఆయుధం ఉందండి. 1100కి ఫోన్ చేసేయండి. ముఖ్యమంత్రి గారి ఆయుధం ఇది ఇంకంతే. ముఖ్యమంత్రి గారికి చెప్పినట్టే వాళ్ళు డైరెక్ట్‌గా రిజిస్టర్ చేసుకుంటారు. డైరెక్ట్‌గా జిల్లాలో సీనియర్ అగ్రికల్చర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్‌కి పంపించి మీ సమస్యని క్లియర్ చేస్తారు. లేదు 14400 ఏసీబీ అండి. ఎవడైనా మరీ వెధవేషాలు వేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు అనుకున్నప్పుడు దీనికి కూడా ఫోన్ చేసేయండి. మరి ఏం లేదండి. వరికైతే రబీలో వరి కూడా వేసుకుంటారు, మొక్కజొన్న వేసుకుంటారు. ఇంకా రకరకాల పంటలు. ఆ పంటలను బట్టి ఆ రైతుకి అవసరం ఉంటుంది. కొంతమంది ఏదో పాపం ఆరాట పడిపోయి మొన్న ఖరీఫ్ టైంలోనే కొనేసుకొని స్టాక్ పెట్టుకున్నారన్నారు. ఓకే, వాళ్ళని తప్పట్లేము, వాళ్ళు వాడుకుంటారు ఇప్పుడు. యూరియా ఏమి దేనికి పనికొచ్చేది కాదు కదండీ. కానీ కొంతమంది ఆ పొలానికి అంటే ఆ ఎకరం, 2 ఎకరాలు, 4 ఎకరాల పొలానికి ఏదైతే పంట వేశారో ఆ పంటకి సరిపడా అడగొచ్చు. తప్పేమీ లేదు. మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి, లేకపోతే మీ పట్టాదారు పాస్‌బుక్ తీసుకెళ్ళండి, లేకపోతే మీరు కౌలు చేస్తున్నవి ఏదో ఒకటి ఉంటాయి కదా! తీసుకెళ్ళి ఇదిగో నేను ఈ పంట వేశాను, ఈ పంటకి శాస్త్రవేత్తల దగ్గర నుంచి వ్యవసాయ అధికారులు వాళ్ళకి తెలుసండి. ఇంత ఇచ్చారు కదా అని చెప్పి అడగండి. విలేజ్‌లోనే అగ్రికల్చర్ అసిస్టెంట్ ఒక ఆయన ఉంటాడు. ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. మీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పట్టించుకోలేదు, వినలేదన్నప్పుడు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడండి. హార్టికల్చర్‌కి అయితే హార్టికల్చర్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని కాంటాక్ట్ చేయండి. అక్కడ అవ్వలేదనుకోండి ఇంకేం చేయొద్దు. ఈ ఎవిడెన్స్‌లు పెట్టుకొని సోమవారం మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోండి. అంటే వెళ్ళాలి, దీని మీద ఫైట్ చేయాలి అనుకునే వాళ్ళు అందరినీ వెళ్ళమని కాదు నా ఉద్దేశం. వేరే మార్గం కూడా చెప్తాను వెళ్ళకుండా. అంటే గట్టిగా సమస్య ఉంది, నేను స్పందిస్తాననే వాళ్ళు వెళ్ళిపోతే అక్కడ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కూర్చొని ఉంటాడు కలెక్టర్ గారి దగ్గర సోమవారం ఉదయం పూట మీకోసం అని చెప్పి ఒక కార్యక్రమం జరుగుద్ది. సమస్యల పరిష్కారం కోసమే ఆ కార్యక్రమం. సీరియస్‌గానే తీసుకుంటారు. అక్కడికి వెళ్ళి ఆ కలెక్టర్ గారికి అది ఇచ్చేస్తే వెంటనే అడుగుతాడండి ఆయన్ని వెంటనే అడుగుతాడు. సో, ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు కూడా నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను. ఇక్కడ 30% ఉంటుందండి. అంటే 70% సొసైటీలు, సహకార సంఘాలు తెలుసు కదా అందరికీ. వాళ్ళకిస్తున్నారు. గుర్తుంచుకోండి. అంటే సొసైటీల్లో, సహకార సంఘాల్లో కూడా ఉంది. ఆ యూరియా అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పడం. ఇక్కడ కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకో ఇంకొకళ్ళకో ఇచ్చేసుకుంటున్నారు, స్వార్థం చూపిస్తున్నారని. అది కూడా మీకు తెలిస్తే ఇక్కడ దయచేసి కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ తెలియాలండి. ఎవరికీ తెలియట్లేదు. మీరు చెప్తేనే కదా. అంటే జెన్యూన్‌గానే చెప్పండి. దయచేసి ఏది పడితే అది గాలి వార్తలు పోగేయొద్దు.
మీకు స్వయంగా అనుభవం ఉంది, మీ దగ్గర వాళ్ళకి అనుభవం ఉంటే వాళ్ళని కనుక్కొని మాత్రమే చెప్పండి తప్పించి ఏది పడితే అది దయచేసి చెప్పొద్దు. మళ్ళీ మీకు తెలుసు కదండీ మిస్‌కమ్యూనికేషన్ అవుతుంది. ఏ ఒక్క అధికారి, ఏ ఒక్క షాప్ అతను కూడా ఇబ్బంది పడకూడదు. కానీ తప్పు చేస్తే వాళ్ళని ఖచ్చితంగా క్వెషన్ చేయాల్సిందే. సో, మరి ఈ నంబర్లు ఇచ్చాను, ఇలా చేయండి. ఇంకెప్పటికీ అవ్వలేదు అనుకుంటే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఇప్పటికీ అవ్వలేదు అని అనుకుంటే ఒకటే చెప్తున్నానండి. అవ్వాలంటే కామెంట్ చేయండి. అంతే ఇక అంతకు మించి ఏమీ లేదు. గట్టిగా అన్ని ఆయుధాలు నేను ఇచ్చేశాను. అవ్వకపోవడం అనేది ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. సో, మరి కొంతమంది సొసైటీల వాళ్ళు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారా? కొంతమంది కొన్ని కంప్లెయింట్లు వస్తున్నాయి. షాపుల్లో వాళ్ళు కూడా ఇగో ఇది కొంటేనే అంటే ఇంకో ప్రోడక్ట్ లింక్ పెట్టడం. అంటే యూరియా కొంటున్నావు కదా! ఇగో ఇది కూడా కొంటేనే యూరియా బస్తా ఇస్తాం. లేకపోతే ఇవ్వమని చెప్పి ఇలాంటి ఏషాలు కూడా ఏస్తున్నారంట. అలాంటివి ఉన్నా కూడా చెప్పండి. దయచేసి మీరు ఆ షాప్ పేరు, లొకేషన్ అన్నీ కూడా కామెంట్‌లో చెప్పేసేయండి. ఏం పర్వాలేదు. లేదు ఏదైనా సొసైటీయే ఇబ్బంది పెడుతోంది అంటే అది కూడా కామెంట్‌లో చెప్పేయండి. ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదనే నేను ఈ సమాచారం ఇస్తున్నాను. హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఇబ్బంది అస్సలు లేదు. దయచేసి మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే ఆ మినిస్టర్ గారు చెప్పాలి కదా! లేకపోతే సీఎం గారు చెప్పాలి కదా! అని మీరు అనుకుంటున్నారేమో. నేను కూడా సమస్యల పరిష్కార వేదికని చూస్తున్నాను కాబట్టి, ప్రజా సమస్యల్లో ఇది ప్రధానమైన సమస్య కాబట్టి, పోయినసారి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది కాబట్టి, ఈసారి ఆ గ్యాప్ రాకుండా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఇవన్నీ పట్టించుకోండి, స్థానికంగా రైతుల్ని కలవండి అని స్వయంగా ఎమ్మెల్యేలకి, అధికారులకి అందరికీ చెప్తున్నారు కదండీ. సో, మరి ఈ గ్యాప్ ఎక్కడైతే ఉందో ఆ గ్యాప్ ముందే తెలిసిపోతే సరిచేయడానికి అక్కడ షార్టేజ్ ఉంటే పంపిస్తారు. అధికారులు ఏమైనా తేడా ఉంటే సరిచేస్తారు. ఇక డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉంటే అది కూడా సరిచేస్తారు కాబట్టి నేను ప్రత్యేకంగా ఇది చేస్తున్నాను. సో, మరి రైతులు చాలామంది మనం చూసే వాళ్ళలో రైతులు ఉన్నారు. రైతులు కాని వాళ్ళు కాస్త రైతులకి యూరియా షార్టేజ్‌తో ఇబ్బంది పడుతున్న రైతులనేమి ఉండదు. అందరు రైతులకి కూడా మీరు షేర్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఎప్పటికెప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు పొద్దున్నే కొన్ని న్యూస్ చూశానండి. ఇక మీదట ఏదైతే సీరియస్ న్యూస్ ఉన్నాయో వాటిని చూస్తాను. చూసి వాటికి పరిష్కారం కూడా నేను చెప్తాను. అంటే ప్రజలకు సంబంధించింది, ఎక్కువ మందికి సంబంధించింది చెప్తూ ఉంటాను. సో, మరి దయచేసి మీ అభిప్రాయం ఇక్కడ కామెంట్‌లో పెట్టండి. థాంక్ యూ.